తెలంగాణ ఆత్మను గౌరవించే వ్యక్తిగా, తెలంగాణ తల్లిని పూజించే వ్యక్తిగా ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఆనాడే ఈ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి అని చెప్పి ప్లాన్ చేసినారు. అందుకే ఆ స్థలం ఏదైతే ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలో దానికి అన్ని వైపులా ఉన్న రోడ్లన్నింటినీ కూడా వెడల్పు చేసినాం. వెడల్పు చేసి ఆ స్థలానికి ఒక బేస్మెంట్ కూడా కట్టి ఆ స్థలాన్ని నీట్గా చేసి పెట్టినాం. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహమే కాకుండా ఆ మొత్తం ఏరియాను ఒక ప్లాజా లాగా డెవలప్ చేయాలని ఆనాడు కేసీఆర్ గారి యొక్క ఆలోచన. అది ఎట్లా అంటే, ఇది ఇప్పుడు వారు విగ్రహం పెట్టే స్థలం, ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న స్థలం. ఇది అమరజ్యోతి, ఇటువైపున సెక్రటరియట్. ఈ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న స్థలానికి ఇటువైపు రోడ్డు, ఇటువైపు రోడ్డు, ఇటువైపు రోడ్డు, అన్ని రోడ్లను కూడా విస్తరించి ఈ ప్లేస్లో ఏదైతుందో ఇక్కడ ఒక ప్లాజా లాగా, అంటే ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ నిర్మించాలని, అట్లనే ఆ బస్ స్టాప్స్ ఉన్న ప్లేస్లో, ఇప్పుడు బస్ స్టాప్స్ ఉన్న ప్లేస్లో కొత్త బస్ స్టాండ్స్ కట్టాలని, అట్లనే ఫుడ్ కోర్ట్స్ కూడా పెట్టాలని. పోలీస్ స్టేషను, ఫుడ్ కోర్ట్స్, బస్ స్టాప్ ప్లస్ ఈ రోడ్లన్నీ వెడల్పు చేసినాం ఆల్రెడీ. ప్లస్ ఈ మూలలో ఇక్కడ నుంచి సెక్రటరియట్ చూడటానికి ఒక వ్యూ పాయింట్ పెట్టాలని కూడా ఆ రోజు నిర్ణయం చేసుకున్నాం. ఇంతటి సమగ్రమైన ప్రణాళికని తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు అక్కడ ఒక పెద్ద ప్లాజా పెట్టాలని చెప్పి ఇదొక ఆల్టర్నేట్ చేసినాం. తర్వాత ఇదొక ఆల్టర్నేట్ చేసినాం ఈ ప్లాజా కోసం. తర్వాత ఈ లోపల ఉండే ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని, ఈ రెండు వైపులా మంచి ఫౌంటైన్స్, మంచి గ్రీన్ లష్ లాన్, ఇది మొత్తం 1 ఎకర్ ప్లేస్. ఇది 1 ఎకర్ పైబడే ఉంది. దీంట్లో మంచి గ్రీన్ లాన్స్తో మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి. ఇటు డబుల్ రోడ్స్, 4 లైన్ రోడ్స్, ఇటు 4 లైన్ రోడ్స్, ఇటు కూడా అంతా డబుల్ రోడ్స్ చేసి పెట్టినాం. ఇంత మంచి ప్లాన్ ఆ రోజు. ఇదొక ఆల్టర్నేటివ్, ఇదొక ఆల్టర్నేటివ్, అట్టనే ఇదొక ఆల్టర్నేటివ్, 4 ఆల్టర్నేట్ చేసినాం. ఈ డిఫరెంట్ ఫౌంటైన్స్ తోటి ఈ తెలంగాణ తల్లి ఒక గుడిలాగా చేసి, గుడిలో ఒక దేవతలాగా తెలంగాణ తల్లిని పెట్టాలని చెప్పి, ఇక్కడ గుడిలాగా కట్టాలని చెప్పి నిర్ణయం చేసినాం. ముఖ్యమంత్రి గారు ఆర్ఆర్టీ కేసీఆర్ గారు నిర్ణయం చేసినారు. ఈ గుడికి కూడా ఈ పైన రెడ్ కప్పులు అయితే ఎట్లుంటుంది, పైన ఒక హిందూ ఆర్నమెంటల్ ఒక డోమ్ అయితే ఎట్లుంటుంది, ఇట్లా వివిధ రకాలుగా ఈ ఫౌంటైన్ షేప్స్ వివిధ రకాలుగా ఆ రోజు మేము ముఖ్యమంత్రి గారు ఆ రోజు కేసీఆర్ గారు ప్లాన్ చేసినారు. దీని ఎంట్రెన్స్ కూడా మన వరంగల్ కాకతీయ తోరణాలు ఎట్లా ఉంటుందో అట్లా ఆ ఎంట్రెన్స్ ఒకటి ప్లాన్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఈ ఫౌంటైన్స్ కూడా ఇంకా పెద్ద ఎత్తున ఫౌంటైన్స్ పెడితే ఎట్లుంటుంది, ఇట్లా వివిధ రకాలుగా ఇది గుడిలాగా కట్టి మధ్యలో తెలంగాణ తల్లి ఈ గుడి లోపల, ఇట్లా చాలా రకాలుగా అన్ని ఆల్టర్నేట్స్ ప్లాన్ చేసినాం. ఇది సెక్రటరియట్ చూడటానికి ఆ అమరజ్యోతికి కార్నర్ పాయింట్లో నుంచి వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తే టోటల్ సెక్రటరియట్ బ్రహ్మాండంగా కనిపిస్తుంది. అట్లా ఒక వ్యూ పాయింట్ కూడా కట్టాలని. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది పోలీస్ స్టేషను, ఇవన్నీ ఫుడ్ కోర్ట్స్ ఒకవైపు, ఇంకా దాని వెనుక వైపు ఏమో ఇప్పుడున్న బస్ స్టాండ్ ప్లేసెస్లో 2 బస్ స్టాండ్స్. ఇట్లా ఈ రకమైన ప్లానింగ్ చేసినాం. ఇది కూడా ఎప్పుడంటే జూన్ 2023 నాడు, 28వ తారీఖు జూన్ 2028 నాడు కొన్ని ప్లాన్స్. నేను అందుకోసమే నా ఫోన్లో ఆస్కార్ అనే ఆర్కిటెక్ట్ గారు జూన్లో పంపించినటువంటి ఈ ప్లాన్స్ ఇవన్నీ జూన్ 28. దీని స్క్రీన్ షాట్ ఇది 2023 జూన్ 28వ తారీఖు నాడు దీని స్క్రీన్ షాట్స్ ఇవి. ఇది కూడా జూన్ 2023 దీని స్క్రీన్ షాట్ దీందే. ఇది కూడా
ఇవన్నీ ప్లానింగ్ అంతా కూడా 2023 జూన్ తర్వాత మళ్ళీ జూలైలో మళ్ళీ తెప్పించినాం ఇంకా కొన్ని ఆల్టర్నేట్స్. ఇది జూలైలో వచ్చిన ఆల్టర్నేట్స్, దాని స్క్రీన్ షాట్స్. ఇక ఇది కూడా జూలైలో వచ్చిన ఆల్టర్నేట్స్. అంటే జూన్ జూలై నెలలో 2023 సంవత్సరంలోనే సమగ్ర ప్లానింగ్ కేసీఆర్ గారు చేపించినారు. చేపించి ఇక్కడ తెలంగాణ తల్లిని పెట్టాలనుకున్నారు.